ముక్కంటి చెంత పెరిగిపోతున్న వెండి కొండకు మోక్షం కలిగింది. 3 ఏళ్ల నుంచి పేరుకుపోయిన వెండి నిల్వలను మింటికి తరలించారు. నాగపడగల రూపంలో ఉన్న ఈ వెండిని కరిగించి బహిరంగ మార్కెట్లో అమ్ముతారు దేవాదాయ శాఖ అధికారులు. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. గతంలో నాగపడగల నాణ్యతపై ఆరోపణలు రావడంతో ఎవరి హయాంలో గోల్మాల్ జరిగిందో తెలుసుకునేందుకు సంవత్సరాల వారీగా ప్యాక్ చేసి మింటుకు పంపారు శ్రీకాళహస్తి అధికారులు. దోష పరిహారం కోసం శ్రీకాళహస్తిలో భక్తులు పూజ చేసి వదిలేసిన నాగపడగలు ఇవన్నీ. రకరకాల ఆరోపణలు అవాంతరాల కారణంగా ఎప్పటి వెండినే అప్పుడే అమ్మడానికి వీలు పడలేదు. ఎటకేలకు 3 ఏళ్ల తర్వాత అన్ని అడ్డంకుల్ని అధిగమించారు దేవస్థానం అధికారులు. మొత్తం 16 టన్నులకు గాను 9.8 టన్నుల వెండిని ప్యాక్ చేసి భారీ బందోబస్తుతో హైదరాబాద్ మింటుకు పంపించారు. ఏ ఏడాది నిల్వల్ని ఆ ఏడాది అమ్మితే స్వామివారికి కనీసం 10 కోట్ల రూపాయలు మిగిలి ఉండేవి. ప్రస్తుతం మార్కెట్ రేట్ ప్రకారం వెండి కిలో 45,000 ఉంది. ఏడాది క్రితం 55,000 పలికింది. అప్పట్లో అమ్మడానికి దేవాదాయ శాఖ నుంచి అనుమతి రాకపోవడం వల్ల భారీగా నష్టపోవాల్సి వచ్చిందనేది స్థానిక అధికారుల మాట. ఆలయంలో ఉన్న మిగతా మొత్తాన్ని కూడా త్వరలోనే మింటుకు పంపి ఆలయానికి ఆదాయం సమకూర్చే పనిలో ఉన్నామంటున్నారు ఈవో. వచ్చిన వెండి నాగపడగలు భక్తులు స్వామివారి ఉండిలో వేస్తారు. ఆ ఉండిలో వచ్చిన నాగపడగలు ఉండి కలెక్షన్ రోజు సపరేట్ చేసి దాని దగ్గర ఉంచేవారు. 2004 సంవత్సరం 2011 సంవత్సరం వరకు వచ్చిన వెండి నాగపడగల నుంచి మళ్ళా అవసరానికి కొత్త వెండి కొని వాడుకుంటూ ఉండేవారు. ఆ పరంపరలో 2011 వరకు వచ్చిన నాగపడగలు మీద ఎలిగేషన్స్ రావడం వల్ల కొన్న వెండి మీద ఎలిగేషన్స్ రావడం వల్ల అది కమిషనర్ కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రకారం 1 వీక్ కమిటీ వచ్చి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వైజ్ బ్యాగ్ వైజ్ తూకం వేసి దాన్ని మీటింగ్ పంపించారు. గవర్నమెంట్ మీటింగ్ హైదరాబాద్ వాళ్ళు బ్యాగ్ వైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వైజ్ మీటింగ్ ఆ వెండిని కరిగించి దాంతో సిల్వర్ % ఎంత ఉంది, అదర్ సిల్వర్ అని సార్ట్అవుట్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. రాహుకేతువుల పూజలకు అవసరమైన వెండి నాగపడగల్ని దేవాలయమే సరఫరా చేస్తుంది. ఈవో పర్యవేక్షణలోనే ఈ కొనుగోళ్లు జరుగుతాయి. ఇందులో భారీ గోల్మాల్ జరిగిందని గతంలో ఆరోపణలొచ్చాయి. మాజీ ఈవో ఒకరు ఇప్పటికీ ఏసీబీ కేసు ఎదుర్కొంటున్నారు. వెండి తరుగు విషయంలోనే ఆరోపణలు వచ్చినందున ఇప్పుడు కరిగిస్తే ఆ విషయం తెలిసిపోనుంది. అందుకే అన్నిటినీ కలపకుండా ఏ ఏడాది నాగపడగల్ని ఆ ఏడాదికి విడివిడిగా ప్యాక్ చేశారు. కరిగిస్తే ఎవరి హయాంలో తప్పు జరిగిందో తెలిసిపోతుందంటున్నారు ఆలయ అధికారులు. మొత్తం మీద ముక్కంటికి భారంగా మారిన వెండి కొండకు మోక్షం కలిగించడం మంచి పరిణామం అంటున్నారు భక్తులు.